శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి గుత్తి వాణి గారు రచించిన పూనకాలు లోడింగ్ అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 2023 ఏప్రిల్లో సహరి వారపత్రికలో ప్రచురింపబడి బహుమతి పొందింది. అడవిలో తిరిగే మన్యం పిల్లని పెళ్లి చేసుకోవాలి అని ఆశతో ఉన్న ఒక యువకుడు కలలో అడవి బిడ్డని పెళ్లి చేసుకుని నానా తిప్పలు పడి చావు దప్పి కన్ను లొట్టబోయి చివరికి నిజ జీవితంలో ఆ అడవి పిల్లనే పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఏం చేశాడు అనేది తెలుసుకోవాలంటే కథ వినాల్సిందే. సో కథలోకి వెళ్దామా మరి? టీవీలో చెంచులక్ష్మి సినిమాని కన్నార్పకుండా చూస్తున్నాడు నరహరి. ఏమైందో ఏమో గాని ఒక్కసారి పైకి లేచి ఉఫ్ఫుమని ఎగిరి సోఫాలోకి గెంతాడు. కేన్ ఉయ్యాలకున్న ఇనుప గొలుసుల్ని పట్టుకొని డైనింగ్ టేబుల్ మీదకి టార్జాన్లా దూకాడు. అక్కడ జరుగుతున్నదేమిటో పసిగట్టిన ఆంజనేయులు వాయువేగంతో వచ్చి టీవీ ఆపేశాడు. ఏంటి నాన్న టీవీ ఆపేశావు అన్నాడు హరి నిరుత్సాహపడుతూ. నీకిదేం పిచ్చిరా? టీవీలో అడవి కనపడగానే అంకాళమ్మ పూనినట్టు ఆ గంతులేమిటి? పెళ్ళిడికొచ్చిన కోతి వేషాలు పోలేదురా నీకు అని తండ్రి విసుక్కుంటూ ఉంటే, ఏం చేయను నాన్న, చెంచులక్ష్మి సినిమాలో ట్రైబల్ పిల్ల చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా అంటుంటే నా మనసు కోతిలా గెంతులేస్తుంది. రయ్యమని అడవుల్లోకి పరిగెత్తుకెళ్ళి చెట్లెక్కి దూకుతుంది. తేనె పట్టు కింద గుంటనక్క మాదిరి కూర్చుంటుంది. ఒలియ ఒలియ అంటూ ఊడలు పట్టుకుని ఊగుతుంది. అది నా బలహీనతగా మారిపోయింది. నువ్వేమో ఫారెస్ట్ ఆఫీసర్, చిన్నప్పటి నుంచి నాకు అడవులు చూపిస్తూ పెంచావు. అక్కడి ఆడపిల్లల్ని చూస్తూ వాళ్లతో ఆడుకుంటూ పెరిగాను. గడ్డం మీద 3 పచ్చబొట్లు పెట్టుకొని మోకాళ్ల దాకా చీర కట్టుకుని చెట్లు చేమల వెంట తిరిగే మన్యం పిల్లని పెళ్లి చేసుకోవాలని ఉంది. నువ్వేమో వద్దంటావు. ఏదో కాసేపు అడవిలో తిరిగి ఆక్సిజన్ నింపుకోరా అంటే ఏకంగా అడవిని అత్తారిల్లుగా మార్చుకుంటావా? వీల్లేదు ఖరాఖండిగా చెప్పేశాడు ఆంజనేయులు. కొమ్మ ఉయ్యాల కోన జంపాల పాటను పెట్టుకుని చూసి చూసి ఆ సీడీని అరగ్గొట్టేశాడండి వీడు. కృపామణి కంప్లైంట్ బాక్స్లా ముందుకొచ్చింది. ఈ పిచ్చి పోగొట్టాలనే కదే నానా తంటాలు పడి వీడికి నగర పారిశుధ్య విభాగంలో ఉద్యోగం వేయించాను. హాయిగా నిద్రపోతూ ఉద్యోగం చేసుకుంటూ నా స్నేహితుడి కూతుర్ని పెళ్లి చేసుకోమంటే అరణ్యవాసాన్ని కోరుకుంటానంటాడే. నేను వాడితో మాట్లాడను గాని నువ్వే వాడికి అర్థమయ్యేలా చెప్పు అన్నాడు కృపామణి కేసి చూస్తూ. వాళ్ళిద్దరికీ రోజు అదే తగాదా. నరహరి కోరిక సమంజసం కాదంటాడు ఆంజనేయులు. అనుకున్నది జరగకపోతే నేను గోవిందా హరి అంటానంటాడు నరహరి. ఇద్దరి మధ్య సంధి చేయలేక తల పట్టుకుంటుంది కృపామణి. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి అలిగి పడుకున్నారు. తెల్లవారింది. హరి లేచి నేరుగా అడవికి వెళ్ళిపోయాడు. లేలేత కిరణాల వెలుగులో అడవి కురులు ఆరబోసుకున్నట్టుగా ఉంది. హరి తను కోరుకున్న ప్రపంచానికి వచ్చిన సంబరంలో మునిగిపోయాడు. అంతలో 19 ఏళ్ల పడుచొమ్మాయి పరిగెత్తుకొచ్చి రొప్పుతూ అతని ముందు నిలబడింది. ఎందుకలా పరిగెత్తుకొచ్చావు? నీ పేరేంటి అన్నాడు. నా పేరు చుక్క. నన్ను మేకపిల్ల తరుముతోంది అంది. అదేమిటి, నువ్వు దాన్ని తరమాలి గాని అదే నిన్ను తరుముకొస్తోందా? స్ట్రేంజ్. మా గూడెంలో మేకపిల్లకి కూడా శివంగి లాంటి పౌరుషం అంది కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. వాటికే అంతుంటే మరి నీకో అని అర్ధోక్తిగా ఆగిపోయి ఆమె చుబుకం మీద 3 నల్ల చుక్కబొట్లను చూసిన ఆనందంతో మతిపోయినట్లయింది. నేను కోరుకున్న పిల్ల నాకు దొరికిందోచ్ అని 2 అడుగులు ఎగిరి కింద పడ్డ హరిని పైకి లేపింది చుక్క. నువ్వంటే నాకిష్టం, నువ్వు కాదంటే ఎంతో కష్టం అన్నాడు. పెద్దలున్నారు, హద్దులున్నాయి అంది. మన ప్రేమ కోసం తపిస్తా.
అడ్డొస్తే ఆ దేవుడినైనా ఎదిరిస్తా అన్నాడు. ఎదురిద్దుగాని పద అంటూ తనతో గూడానికి తీసుకెళ్ళింది. చుక్క అమ్మా నాన్నకి తన ప్రేమ విషయం చెప్పాడు. మా సాంప్రదాయంలో ప్రేమ పెళ్ళిళ్ళ ఆచారం ఉంది. మాకు చెప్పినట్టు తమరు వినాల. మా పిల్లకి లెస్ అయితే మాకు లెస్సే అన్నారు వాళ్ళు. చుక్క తలుపు వెనకాల నక్కి తన ఇష్టాన్ని చిరునవ్వుతో తెలియజేసింది. యాహూ! ఈ ప్రపంచంతో తనకిగ పని లేదు. ఈ కొండా కోనలో ఎండా వానలో నువ్వు నేను జంటగా పాడుకుందామా అని హుషారుగా గెంతాడు. తండ్రికి ఇష్టం లేదు కాబట్టి చుక్కని ఇక్కడే పెళ్లి చేసుకుని ఆనక ఎంచక్కా ఇంటికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. బావు, తమరు పీతలు పట్టి తీసుకురావాలా అని కాబోయే అత్తగారు వెదురు బుట్ట చేతికిచ్చింది. నేనా? పీతలా అన్నాడు పీతల మొహం పెట్టి. నేనా? అచ్చరారా అనేటిది నా బిడ్డ. మీరే మా అమ్మకి సరిజోడు. దాన్ని మనువాడబోయేటోడు వాగులో పీతలు పట్టి తేవాలా, అప్పుడే మా అమ్మాయి అందుకోవాలా అంది. పీతలకి పెళ్లి పీటలకి లింక్ ఏమిటో అర్థం కాకపోయినా చుక్క కోసం దేనికైనా రెడీ అన్నాడు. వాగు నీళ్లలో చేతులు పెట్టగానే పీతలు వేళ్లని పట్టుకుని కొరికేశాయి. గుడ్ల నీళ్లు గుడ్ల కక్కుకుంటూ చుక్క గడ్డ మీది 3 చుక్కల్ని చూస్తూ కాస్త ఊరట చింజాడు. నానా తిప్పలు పడి వాటిని పట్టి బుట్టలో వేసుకుని ఎట్టకేలకు ఇంటికొచ్చాడు. అల్లుడు గెడిచాడని గూడెంలో సంబరాలు చేశారు. వింత వింత పద్ధతుల్లో పెళ్లితంతు జరిపిస్తుంటే వంత పాడక తప్పలేదు హరికి. ఆ రోజు రాత్రి అడవిలో ఆరు బయట వేసిన మంచం మీద కూర్చుని ఏ పొదలో నుంచి ఏ జంతువు వస్తుందో అని భయపడుతుంటే అమాంతం ఏదో వచ్చి మంచం మీద పడేసరికి గుండె ఆగినంత పనైంది. తూతూ అని వీపు మీద చరుచుకుంటూ చూసేసరికి మర్రి చెట్టు ఊడ పట్టుకుని ఊగుతూ వచ్చి మంచం మీద సేఫ్గా ల్యాండ్ అయింది చుక్క. నువ్వా? ఏమిటో అనుకుని హడల్ చచ్చా అన్నాడు. కొత్త మంచె నచ్చిందా అంది. అప్పుడు చూశాడు. పక్షి రెక్కలతో మెత్తపరిచి బోదురు కప్పల దండలు అలంకరించారు. అవెందుకు అన్నాడు కప్పల వైపు భయంగా చూస్తూ. కప్పలు మా కులదైవాలు. అవి అరవకపోతే నాకు నిద్ర పట్టదు అంది. ఆకాశంలో చుక్కల్ని చూస్తూ 3 చుక్కలున్న చుక్కతో 3 రాత్రులు గడపటం గగనమైంది. ఆ రోజు అత్తగారు వచ్చి విల్లు బాణాలు చేతికిచ్చి పిట్టల్ని కొట్టుకురా అల్లుడు అంది. నేనా? పిట్టల్నా అన్నాడు హరి. నేనా? వంట అంటది నా బిడ్డ. పిట్ట మాంసంతో విందు చేయాలా, త్వరగా వెళ్ళిరా అంది. విల్లు బాణాలు ఉన్నా గాని పిట్టల్ని ఎట్టా కొట్టాలో తెలియక అడ్డదిడ్డంగా బాణాలు వేసేసరికి ఒక బాణం తిరిగి వచ్చి అతని వీపుకే గుచ్చుకుంది. ఇదేమిటి, ఫోటో తీసిన వాడే ఆ ఫోటోలో పడ్డట్టు ఈ బాణం వెనక్కి తిరిగి వచ్చి నాకే ఎలా గుచ్చుకుంది అనుకుంటూ అడవంతా తిరిగి అలసిపోయి చివరికి ఒక్క పిట్టనైనా కొట్టకుండా గూడెం చేరాడు. పిట్టల కూరని ఓ పట్టు పట్టాలనుకున్న మామగారు పిట్టల్ని తేకపోగా బుట్టని కూడా తీసుకురాకుండా వచ్చాడని ఉగ్రుడయ్యాడు. చేతగాని అల్లుణ్ణి మండని కట్టెపుల్ల మాదిరి చూసింది అత్త. ఆచారం తప్పినందుకు కుంచెడు రాగుల్ని తిరగట్లో పోసి పిండి విసిరించింది. కోపం వచ్చి విసురుగా వెళ్ళిపోతుంటే చుక్క విసవిసా వచ్చి మా గూడెం పద్ధతులు పాటించకపోతే నీతో కచ్చి అంది. పచ్చి ప్రేమ ఇంకా ఆరకముందే 3 చుక్కల చుక్కికి కోపం తెప్పించకూడదని వాళ్ళు చెప్పిన పనల్లా చేశాడు. ఆ రోజు గ్రామదేవతకి జాతర. సూర్యుడు ఉదయించకముందే లేపి డప్పులు చేతికిచ్చారు. వీటితో ఏం చెయ్యాలి అన్నాడు. ఈ డప్పుల్ని కొట్టుకుంటూ మా వెనక రావాలి. మేం జాతర చేస్తున్నంతసేపు వాయిస్తూ ఉంటే చాలు. అమ్మో, డప్పా నాకు రాదు అన్నాడు. సరే వదిలేండి, ఈ బూర ఊదుతూ రాండి అని పొడవాటి వాయిద్యాన్ని మెడకి తగిలించారు. అది చచ్చేంత బరువుంది. మెడ గుంజేసింది.
అదెంత గట్టిగా ఊదినా శబ్దం రాకపోగా గాలి ఊది ఊది కనుగుడ్లు బయటికి వచ్చినంత పనైంది. దీనికన్నా డబ్బు తేలికనుకున్నాడు గాని పక్క వాయిద్యగాడు మాత్రం దాన్ని చస్తే ఇవ్వనన్నాడు. ఆ రోజు వచ్చిన నీరసం అంతా ఇంతా కాదు. కాసిని గ్లూకోజ్ నీళ్లు నా మొహాన పోస్తారా అన్నాడు. అట్లాగే అంటూ వెళ్ళిన అత్తగారు చెక్క గ్లాసులో పానీయం తెచ్చింది. నోట్లో పోసుకొని తుపుక్కన ఉమ్మి ఇది ఉప్పగా ఉంది అన్నాడు. గోపంచితం ఉప్పగాగాక తీయగా ఉంటుందా అంటూ ఒళ్ళంతా కదిలేలా నవ్విన అత్తగారిని చూసి ఒళ్ళు మండి పళ్ళు కొరికాడు. ఏ హార్లిక్స్ అన్నా ఇమ్మని అడుగుదామనుకుని వద్దులే, ఈసారి ఇంకేమిస్తారో అని భయపడి ఆగిపోయాడు. ఇక జాతరకి పద అల్లుడా అని చేతికి చర్నాకంలో ఇచ్చాడు మామగారు. దీంతో ఎవరిని కొట్టాలి అని అడిగాడు మామగారి వైపు కొరకొరా చూస్తూ. నిన్ను నువ్వే కుట్టుకోవాలి. రక్తం చిందిస్తేనే అమ్మ కనికరిస్తాది. మా గూడెపు కొత్తల్లుడు అమ్మోరికి పెట్టాల్సిన రగత నైవేద్యం. త్వరగా చొక్కా ఇప్పేసి వీపు మీద కొట్టుకుంటూ గుట్టకాడికి పద అన్నాడు. చుక్కని చూసినా ఆగని కోపం నడినెత్తికెక్కి ఇహ నేనిక్కడ ఉండను, మన ఇంటికి పోదాం పద అని ఎవ్వరికీ చెప్పకుండా చుక్కని తీసుకుని ఇంటికొచ్చేశాడు. వాకిట్లో నిలబడ్డ మన్యం కోడల్ని చూసి కృపామణి కళ్ళు తిరిగి పడిపోయింది. అల్లో, బాప్పకి ఏమైంది? ఇగ్గో గోమూత్రం తాగిపించు. వస్తా వస్తా ఓ సీసాడు తెచ్చుకున్న బావా, బలానికి ఇది పట్టు అనేసరికి కృపాపణి లేని ఓపిక తెచ్చుకొని పాక్కుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రికి డైనింగ్ టేబుల్ మీద పడకలు ఏర్పాటు చేసింది చుక్క. పక్కన ఇక్కడ వేసావేమిటి అని ఆశ్చర్యంగా అడిగాడు. మనం పడుకునేటిది మరి చెక్క బల్లల మీద కాదేంటి? ఇంత చిన్న ఇల్లేటి బావా మీది అంది. ఇది చిన్నదా అన్నాడు. మూడలు కట్టి ఊగుదామంటే చోటేది? అది సరేగాని ఇక్కడ కప్పల్లేవేటి అంది. ఫోన్లో కప్పల శబ్దాన్ని ఆన్ చేసి పెడతా గాని ఇప్పుడు మనం భోజనాలు ఎక్కడ తింటాం అన్నాడు. అదేటి, వన్నాలు అక్కడ పెట్టినా కాదేటి? మీ అమ్మని కూడా పిలువు, నాను వంట చేశాను గందా, లొట్టలేసుకుంటూ తింటది అంటూ బాత్రూం వైపు చూపించింది. కమ్మోడు మీద పెట్టిన కంచాన్ని చూసి చెవులు మూసుకొని వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తాడు హరి. గుర్తొచ్చినప్పుడల్లా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి రావటంతో తెల్లవార్లు నిద్ర లేకుండా పోయింది. మర్నాడు వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని మూత తీయగానే దాని నిండా పిడకలు ఉండేసరికి బిగుసుకుపోయింది కృపామణి. అదేంటి బాప అట్టయ్యావు, ఈడ దొరుకుతాయో లేదో అని ఇన్ని పిడకలు కచ్చికలు అట్టుకొచ్చుకొని ఆ బుట్టలో పెట్టుకున్నాను కాదేటి అంది. ఇది బుట్ట, ఏదన్నా అందామంటే కొడుకు బాధపడతాడని వంటింట్లోకి వచ్చి స్టవ్ వెలిగిద్దామని చూస్తే 2 బర్నర్లకి గాజులు దిగేసున్నాయి. పిలిచి అడిగితే నాకన్నీ తెలుసు బాప, అది గాజులు దాచుకునే సోటు కాదేటి అంటూ చెవి రింగుల్ని తెచ్చి మంట పెంచి తగ్గించే నాప్స్కి తగిలించింది. పై చిమ్నీ మీద రిబ్బన్ను సవరం వేలాడదీసింది. ఇదేం కోడలరా నాయనా అన్న పాపానికి నోటితో శబ్దం చేస్తూ వేళ్లు నోటి మీద ఆడిస్తూ వింతగా అరిచింది. ఎందుకలా చేస్తున్నావు అంటే, నా తోడుగా వచ్చిన గద్ద నన్ను మీరు తిడుతున్నారనే వార్త తీసుకెళ్ళి మా అయ్యకి చెప్పుద్ది. అయ్య శూలం తీసుకుని ఇక్కడికి వస్తాడు అంది. శూలం దేనికి? నన్ను తిట్టినోళ్ల నాలిక మీద దాన్ని గుచ్చడానికి అని చెప్పగానే, ఒరేయ్ దీన్ని పంపించేయిరా, నా వల్ల కాదు అంటూ భయంతో అక్కడి నుంచి పారిపోయింది కృపామణి. ఇగ్గో చూడు, ఛీ నాకు నీ మాటలే వస్తున్నాయి. ఇదిగో చూడు, మనిద్దరికీ కుదరదు గాని పద, నిన్ను మీ గూడెంలో దింపేసి వస్తా అన్నాడు హరి. నేను పోను, నువ్వేగా లగ్గం చేసుకొని మరీ తీసుకొచ్చావు, ఈ ఇంట్లోనే ఉంటాను అంది జుట్టు విరబోసుకొని నట్టింట్లో కూర్చుని. ఇదేం బాధరా నాయనోయ్, చెంచులక్ష్మిని కదా నేను కోరుకుంది. ఆ చెంచు కూడా నీ చుంచు మొహాన్ని చూస్తే ఇట్టాగా చేస్తాది అని మాటకి మాట, దెబ్బకి దెబ్బ, తొడపాసానికి పిక్కపాసంతో ఇల్లు రణరంగమైంది.
ఫ్యాన్లు పట్టుకుని ఒలియ ఒలియా అని ఊగుతూ జంపులు చేస్తున్న చుక్కని ఒక్క క్షణం కూడా భరించలేక హో ఇక్కడి నుంచి పోతావా పోవా అని గట్టిగా అరిచాడు హరి. ఏంటి నాన్న అలా అరిచావు, కల ఏమన్నా వచ్చిందా అంటూ కృపామణి కొడుకుని తట్టి లేపేసరికి లేచి కూర్చొని మొహానికి పట్టిన చెమటలు తుడుచుకున్నాడు హరి. ఏం లేదమ్మా, నాకిప్పుడే ఓ క్లారిటీ వచ్చింది. తనకొచ్చిన కలని మరోసారి నెమరు వేసుకున్నాడు. అప్పుడే వచ్చిన ఆంజనేయులు కూడా చెమటలు తుడుచుకుంటూ, ఒరే అబ్బాయ్, నీ కోరిక ఫలించబోతోంది. చింతపల్లి అడవుల్లో చెంచులగూడ ఉంది కదా, అక్కడి మల్లుదొరతో మాట్లాడి అతని కూతుర్ని మీ పెళ్లికి ఒప్పించాను. వాళ్ళ గూడెం వాళ్ళని తీసుకుని ఇక్కడికి వస్తున్నారు అని చెప్పగానే, వద్దు నానోయ్, నీ స్నేహితుడి కూతుర్నే చేసుకుంటా, నాకు ఏ అడవి పిల్ల వద్దు అన్నాడు వణికిపోతూ. అదేమిట్రా ఇప్పుడు వద్దంటే ఎట్టా? వాళ్ళు తలుచుకుంటే తాత పెళ్లి చేసే రకాలు. మల్లుదొరకి నేనిచ్చిన మాట తప్పేదే లేదు. వెంటనే వెళ్ళు, మా వాడికి ఆరోగ్యం అసలు బాగుండదు. వాడు అడవి వైపుకొస్తే పూనకాలొస్తాయని చెప్పు నాన్న అన్నాడు కంగారుగా. ఇంతలో గూడెం వాళ్ళంతా బిలబిలమని వచ్చారు. హాల్లో బైఠాయించారు. పెళ్లి కొడుకుని తీసుకురమ్మన్నారు. హరి ఎంతకీ బయటికి రాకపోవడంతో పెళ్లి కూతురే చొరవ చేసి లోపలికెళ్ళింది. గోడ మూలగా నిలబడ్డ హరిని చూసి కిలకిలా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? నిన్ను చూస్తే కోతిపిల్ల గుర్తొచ్చింది అంది. ఏంటి, కోతిపిల్లలాగున్నానా? నేను హట్టు అన్నాడు. ఊరికే అన్నాన్లే, అది ఇంకా బాగుంటుంది అంది మళ్ళీ నవ్వుతూ. నాకు ఈ పెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నన్ను సరిగ్గా చూడు, నా గడ్డం మీద 3 చుక్కలున్నాయి. నన్ను గుర్తుపట్టలేదా? నేను జమని అంది. జమ అంటే? జయంతుల మల్లిక. ఇంకా గుర్తు రాలేదా? చింతపల్లి అడవుల పక్కన చిన్న గూడెం ఉండేది. అక్కడ నీ చిన్నప్పుడు మా ఇంట్లో ఆడుకోవటానికి వచ్చేవాడివి. అప్పుడు నీ జబ్బ మీద గిల్లితే గోరు గుచ్చుకుని గుంట పడింది. గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. నువ్వేనా ఆ జమవి? ఎంత పెద్దదానివయ్యావు. అప్పుడు ఎలికలా ఉండేదానివి, ఇప్పుడు చిలకలాగయ్యావు. అయినా సరే నాకు ఈ పెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు? నీ అలవాట్లు మా అలవాట్లు కలవు. ఆధునికుల ఇంట్లో నువ్వు ఇమడలేవు. మీ గూడెం ఆచారాలకి నేను కట్టుబడి ఉండలేను. మన దారులు వేరు. హలో, నువ్వే కాలంలో ఉన్నావు? మేం కూడా మీలాగే అప్డేట్ అయ్యాం. మా గూడెంలో వాళ్ళు కూడా బడికిపోయి చదువుకుంటున్నారు బాబు, మాకన్నీ తెలుసు అని తన మొబైల్ తీసి అందులో మారిపోయిన ఆ గూడెం ప్రస్తుత ముఖచిత్ర వీడియోని చూపించింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? నేను మొన్న చూసిన వీడియోలో మీ గూడాలు అలాగే ఉన్నట్టున్నాయి చూడు అంటూ యూట్యూబ్ వీడియో ఓపెన్ చేయబోతే అది లోడింగ్ అవుతూ ఎంతకీ తెరుచుకోలేదు. నీ నెట్ స్లోనా బాబు, నా ఫోన్లో చూడు అంటూ చీటికేలో ఓపెన్ చేసి చూపిస్తూ పక్క నవ్వింది జమ ఉరఫ్ జయంతుల మల్లిక. చెట్టు మీద కాయని సముద్రంలో ఉప్పుని కలిపి ఆవకాయ పెట్టినట్టు మారుమూల ప్రాంతాల వాళ్ళని ప్రపంచ జనాభాతో అనుసంధానం చేసేందుకు పుట్టిన ఇంటర్నెట్ పుణ్యమా అని దూరాలు చెరిగిపోయాయి. సంప్రదాయాలతో పాటు సమాజ పోకడల్ని అందిపుచ్చుకొని అప్డేట్ అవుతూ పెరిగిన 3 చుక్కల జబని పెళ్లి చేసుకుని తండ్రి ఇష్టాన్ని తన అభీష్టాన్ని ఒకేసారి నెరవేర్చుకున్నందుకు మహదానందపడ్డాడు నరహరి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.